ఎస్ దట్స్ ఎ నైస్ ఐడియా. ఆ ఐడియాతోనే అంత హడావిడి. క్యూలు కట్టారు, పరుగులు పెడుతున్నారు, పోటీ పడుతున్నారు, నైస్ అంటున్నారు, బెనిఫిట్ కూడా అంటున్నారు. ఆఫర్ని వదిలే ప్రసక్తే లేదని క్యూలో నుంచుంటున్నారు. అసలు ఆఫర్ ఏంటి? ఆఫర్ బోర్డు వెనుక మ్యాటర్ ఏంటి? జస్ట్ సీ ది స్టోరీ. వాట్ ఎన్ ఐడియా దిస్ ఈజ్. పోలీసులకు వచ్చిన ఓ ఐడియా వీళ్ళందరినీ ఇలా హడావిడి చేయిస్తోంది. పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ పరుగులు పెడుతూ కట్టేస్తున్నారు, పోటీలు పడుతున్నారు, క్యూలో నుంచని పే చేస్తున్నారు. వీళ్ళంతా ఎవరో కాదు, ఆటో వాలాలు. వచ్చింది ఎందుకో కాదు, చలాన్లు పెండింగ్ లో ఉండద్దని ఇలా కట్టేస్తున్నారు. సర్కారోళ్లు చలానేస్తే చాన్నాళ్ల పాటు కట్టరు ఆటో వాలాలు. ఇది అందరికీ తెలిసిందే. కొంతమంది అయితే పట్టుకెళ్లి స్టేషన్ లేస్తేనే రెస్పాండ్ అవుతారు. మరి వీళ్ళెందుకిలా అంటే ఏం లేదు, జస్ట్ ఫ్రీ బోర్డు పెట్టారు పోలీసులు, ఆఫర్ అనౌన్స్ చేశారు. అందుకే అందరూ అలర్ట్ అయి అట్రాక్ట్ అయి అన్ని బకాయిలు కట్టేస్తామంటూ హడావిడిగా ఉన్నారు. రోడ్డుపై బ్రేక్ లేకుండా ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేసినోళ్లు వీళ్లంతా. సిగ్నల్ జంప్లు, ఓవర్లోడ్ల వంటి ఫైన్లు చెల్లిస్తున్నారు. బళ్ళు తీసుకెళ్లి స్టేషన్ల పడేస్తామన్న లెక్క చేయని ఆటో వాళ్లు ఆఫర్ పెట్టగానే పెండింగ్ బకాయిలన్నీ కట్టేస్తున్నారు. బుధవారం గురువారం నాడు సగం బకాయి చెల్లిస్తే మొత్తం కొట్టేస్తామని అధికారులు ఆఫర్ ఇవ్వడంతో ఇలా వచ్చేశారు. గోషామహల్ స్టేడియంలో ఫైన్లు కట్టడానికి పోటీలు పడుతున్నారు. 50% బెంచి వాళ్ళే నిర్ణయిస్తారు. 50% డిస్కౌంట్తో. దానివల్లనే అత్యధిక సంఖ్యలో కమ్యూటర్స్ ఈరోజు ఈ పరేడ్ గ్రౌండ్లకు, మెగా లోకాదాలకు రావటం జరిగింది. ఈరోజు పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ యొక్క మెగా లోక్ అదాలత్ని కండక్ట్ చేయడం జరిగింది గోషామాల్ గ్రౌండ్స్లో. ఇందులో 10 బెంచెస్ కాన్స్టిట్యూషన్ చేయడం జరిగింది. దీనికి ఎవరైతే ట్రాఫిక్ వైలేషన్ చేశారో వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళని పోలీస్ స్టేషన్లో 25 పోలీస్ స్టేషన్ల నుండి ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏం చేశారంటే ఒక్కొక్కరికి ఎంత అయితే వైలేషన్లు ఉన్నాయో 2,000 రూపాయలు కానీ 15,000 కానీ ఎంత అమౌంట్ ఉంటే అందులో సగము పై అధికారుల నిర్ణయం మేరకు సగం అమౌంట్ ఇక్కడ చేయడం జరిగింది ఇలా లోక్ అదాలత్లో. ఈ ఆఫర్ ఏదో బాగుందంటున్నారు ఆటో వాలాలు. పోలీసుల నిర్ణయం సూపర్ అంటున్నారు. నాకు 4,000 చిల్లర చాలా వచ్చింది సార్. పోలీసు వాళ్ళు గవర్నమెంట్ నుంచి నాకు డిస్కౌంట్ అవుతుంది చాలా. ఇక తగ్గించి 1,000-1,500 చేస్తుంది సార్. బస్ చాలా థ్యాంక్స్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళది, గవర్నమెంట్ది సార్. తమకు ప్రత్యేకంగా స్టాండులు లేకపోవడంతో ప్రతి దానికి ఫైన్ వేస్తున్నారంటున్నారు ఆటో వాలాలు. మేము డ్రైవింగ్ చేసుకుంటా బస్ స్టాప్లో సవారీలు చేయి చూపిస్తే ఆపుతాం సార్. ఆపి మేము నిలబెట్టి అంతసేపట్లా వెనక నుంచి వచ్చి ఫోటో తీసేస్తారు సార్. మాకు తెలియదు, అది తప్పు మాది కూడా ఉన్నదాన్ని వాళ్ళకి భావిస్తే ఇది మాకు స్టాండ్లే ఆడిస్తారు సార్. మాకు బస్ స్టాప్లో పక్కన స్టాండ్లు ఇస్తారా? మాకు ఆటో స్టాండ్ ఎక్కడుంది సార్? మాకు ప్యాసింజర్ వదిలేసి పక్కన నిలబెట్టేంతసేపట్లోనే ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు. ఎట్లా చేయమంటారు సార్? सवारी बैठे तक भी सबर नहीं कर रहे, सवारी उतारे तक भी सबर नहीं कर रहे, फोटो मार दे रहे. बोल रहे साहब रिक्वेस्ट कर रहे साहब सवारी बिठा रहे, बोलते नहीं गाड़ी निकालो वो हो रहा. उसमें आगे फोटो चालान ज़्यादा हो जा रहे. सवारी उतारे तक पीछे से मार दे रहे. गाड़ी नो पार्किंग बोलते, सवारी बोलती है रोको बोलते रोकना ना. ऑटो लेते कहीं कुछ जहाँ बोले वहाँ रोको बोल के लेते ऑटो. ఇది ఈ రష్ కదా. ఆటో వాలాలకి బెనిఫిట్ ఉంది. రావులే అనుకున్న బకాయిలు వస్తుంటే అధికారులకి యూజ్ అవుతుంది. నిజమే కదా? వాట్ అన్ ఐడియా దిస్ ఈజ్.